హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద విషాదం చోటు చేసుకుంది. ఎల్లమ్మ చెరువును చూసేందుకు వచ్చిన యువకుడు నీటిలో మునిగి చనిపోయిన ఘటన మాత్రం ఒక తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. ఉపాధి నిమిత్తం కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసేటటువంటి కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందినటువంటి కార్తిక్ అనే 23 ఏళ్ల యువకుడు గత 3 రోజులుగా కూడా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొత్త ఆసుపత్రి నిర్మాణం అవుతుంది. అక్కడ ఆ నిర్మాణ పనుల్లో భాగంగా కూడా ఆ యువకుడు అక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఒక పని చేసిన తర్వాత కూడా ఒక ఖాళీ టైంలో వాళ్ళ సహచరులతో కలిసి అతనితో ఎవరైతే పని చేస్తారో ఆ సహచరులతో కలిసి కూడా ఎల్లమ్మ చెరువును చూసేందుకు రావడం జరిగింది. అదే తరుణంలో కూడా కార్తిక్ ఇదే నీటిలో ఈతను కొట్టేందుకు వెళ్ళి ఆ ఊబిలో చిక్కుకొని అయితే మృతి చెందడం జరిగింది. కార్తిక్ నీట మునిగిన సమయంలో కూడా సహచరులు హుస్నాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో త్వరితగతిన స్పందించినటువంటి సిఐ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి వారి సిబ్బందితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అంటే నీటిలో మునిగినటువంటి యువకుడిని కూడా పోలీసులు రిస్క్ చేసి కూడా వాళ్ళు బయటికి తీసుకొచ్చిన తరుణంలో అప్పటికే ఆ యువకుడు మృతి చెందడం జరిగింది. ఆ యువకుడి ఆ డెడ్ బాడీని హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. ఏది ఏమైనా కూడా అంటే ఒక యువకుడు ఈత వచ్చినా కూడా ఒక నీటి ఊబిలో మునిగి చనిపోవడం అనేది ఒక తీవ్ర విషాదాన్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీటిని లోతును అంచనా వేయలేనటువంటి ఆ యువకుడు లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఒడ్డుపై ఉన్నటువంటి సహచరులకు ఇక్కడ ఇంత లోతుంది అక్కడ అంత లోతుందని చెప్పే తరుణంలో కూడా మునగడంతో 2-3 సార్లు అలా చేయడం జరిగింది, బయటికి రావడం జరిగింది. మన మూడోసారి కూడా అదే తరుణంలో కూడా మునిగి లోపలికి వెళ్ళడంతో కూడా బయటికి రాకపోవడంతో ఒక భయాందోళనకు గురైనటువంటి తోటి సహచరులు పోలీసులకు సమాచారం కూడా పోలీసులు వచ్చి రెస్క్యూ టీంతో ఒక రెస్క్యూ చేసినా కూడా అప్పటికే యువకుడు నీటిలో మునిగి చనిపోవడం అయితే జరిగింది. ఏదేమైనా కూడా లోతును అంచనా వేయలేకుండా వెళ్ళి మాత్రం యువకుడు ఒక మృత్యువాత పడ్డాడని చెప్పుకోవచ్చు. అంటే 23 ఏళ్ల కార్తీక్ తల్లిదండ్రులకు తోడుగా ఉంటాడు. ఇప్పుడిప్పుడే ఉపాధి కోసం కూడా అతను పని చేస్తున్నాడు. ఇప్పుడిప్పుడే కూడా పనికి వస్తుండడంతో కూడా తల్లిదండ్రులు కొంత సంతోషంగా ఉన్నారంటే మా కొడుకు మమ్మల్ని జాతాలే అనుకునే తరుణంలో కూడా ఒక విషాదం మాత్రం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 15 రోజులుగా కూడా అంటే ఒక నిర్మాణ పనులకు అంటే ఎక్కడ ఫీల్డ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక నిర్మాణ పనులలో ఈ కార్తీక్ పాల్గొంటున్నట్టు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే మనకు తెలపడం జరిగింది. అంటే ఎప్పుడైనా కూడా చాలా మంది ఎల్లమ్మ చెరువుకు సందర్శక వస్తున్నారు. చాలా మంది అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీటిలో ప్రమాదకరంగా కూడా నీరు ఉంది. ఇక్కడ చాలా లోతుగా కూడా ఎల్లమ్మ చెరువు ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడికి వచ్చే సందర్శకులు జాగ్రత్తలు వహించాలని కూడా పోలీసులు అయితే తెలపడం జరుగుతుంది. కొన్ని ప్రకటనలు అంటే చాలా పోలీసులు సోషల్ మీడియా ద్వారా కూడా అవేర్నెస్ ను కల్పిస్తున్న పరిస్థితి. నీటి కుంటల వద్దకు వెళ్ళినప్పుడు, చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు వహించాలి. అంటే ఈత రాంది లోపలికి నీటిలోకి వెళ్ళి ఒక ప్రమాదకరమైనటువంటి రిస్కీ టాస్కులు చేయొద్దంటూ కూడా పోలీసులు చెప్తున్న తరుణంలో కూడా చాలా మంది వినకుండా వెళ్ళి ఏమవుతుందిలే అని చెప్పి విలువైనటువంటి ప్రాణాలను మాత్రం పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా కూడా ఉపాధి కోసం వచ్చిన యువకుడు నీట మునిగి చనిపోవడంతో కూడా వాళ్ళ కుటుంబంలో ఒక తీవ్ర విషాదం నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.